ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా వీడియో మీ ఫొటోస్తో కూడా చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో స్పెషల్గా గర్ల్స్ కోసం మాత్రమే. సో బాయ్స్కి ఈ వీడియో షూట్ అవ్వదు. సో ట్రై చేసుకోవాలంటే ట్రై చేసుకోవచ్చు డిఫరెంట్ సాంగ్ తోటి. సో గర్ల్స్కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది కాబట్టి సో ఈ విధంగా మీ ఫొటోస్తో కూడా చాలా ఈజీగా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దీనికోసం మనకు ఇన్షాట్ యాప్ కావాలి. ఫస్ట్గా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇన్షాట్ యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ ఫొటోస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను ఈ విధంగా. అండ్ ఇక్కడ సింపుల్గా డ్యూరేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ 3 సెకండ్ లేదా 4 సెకండ్ పెట్టుకోండి. సో ఇక్కడ నేను యావరేజ్గా 3.5 సెకండ్ పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ అప్లై టు ఆల్ చేసుకోండి. అయితే అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ మనకి ఇక్కడ 3.5 సెకండ్ వరకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఫొటోస్ యొక్క డ్యూరేషన్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరేం చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఫోటోని కొంచెం ఈ విధంగా జూమ్ చేసుకోవాలి, ఈ విధంగా ఈ రేంజ్లోకి. అండ్ ఇక్కడ ఇదే విధంగా ఈ ఫోటోని కూడా కొంచెం జూమ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫోటోని కూడా అన్ని ఫొటోస్ని కొంచెం ఈ విధంగా నార్మల్గా జూమ్ చేసుకోండి, కొంచెం తగ్గించుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా కింద టైం లైన్లో ఫోటో మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా ఫొటోస్ అన్నింటిని ఈ విధంగా జూమ్ చేసుకోండి. అండ్ ఈ విధంగా ఫొటోస్ అన్నింటిని జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు షేక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వైబ్రేట్ మీద అండ్ ఇక్కడ వైబ్రేట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్ట్రోబ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని వచ్చేసి మనకి ఇక్కడ సింపుల్గా దీని రేంజ్ కొంచెం తగ్గించుకొని ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఎఫెక్ట్ని టోటల్ ఎండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఎఫెక్ట్ ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా వెదర్ మీద క్లిక్ చేసుకోవాలి. వెదర్లో మనకి ఇక్కడ ఈ స్నో ఎఫెక్ట్ని చూస్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఈ స్నో ఎఫెక్ట్ని దీన్ని కూడా ఎండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ ఈ విధంగా. అండ్ ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యానిమేషన్. ఓకే, అండ్ ఇక్కడ కాంబో యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ వన్ ఫోటోకి స్వింగ్ ఎల్ సెలెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. యానిమేషన్స్ కాంబో సెకండ్ ఫోటోకి స్వింగ్ ఆర్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా థర్డ్ ఫోటో యానిమేషన్ కాంబో స్వింగ్ ఎల్ ర్యాండమ్గా. దీని తర్వాత సెకండ్ ఫోటో ఇక్కడ యానిమేషన్ కాంబో ఎఫెక్ట్ స్వింగ్ ఎల్. ఓకే, ఈ విధంగా. దీని తర్వాత నెక్స్ట్ ఫోటో ఇక్కడ యానిమేషన్ అండ్ కాంబో ఎఫెక్ట్ స్వింగ్ ఎల్. ఓకే, ఈ విధంగా. అండ్ ఈ ఫోటో యానిమేషన్ కాంబో ఎఫెక్ట్ స్వింగ్ ఆల్. ఓకే, ఈ విధంగా ఆర్. అండ్ లాస్ట్ ఫోటో యానిమేషన్ కాంబో ఎఫెక్ట్ స్వింగ్ ఎల్. ఓకే, అయితే మనకు ఆల్టర్నేట్గా ఎఫెక్ట్ అనేది లెఫ్ట్ రైట్ అనేది ఈ విధంగా. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ లెఫ్ట్ నుంచి వస్తే తర్వాత ఇక్కడ మనకు రైట్ నుంచి ఈ విధంగా. ఓకే, ఈ ఎఫెక్ట్ రావాలి మనకు. దీని తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ నుంచి ఈ విధంగా. ఓకే, దీని తర్వాత ఫోటో మనకి ఇక్కడ రైట్ నుంచి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా వచ్చే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా వచ్చే విధంగా చేసుకొని ఇక్కడ ఫోటో డ్యూరేషన్ మీరు కావాలంటే తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ మనకు పిఐపి మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మీకు ఒక గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని ఇస్తాను నా టెలిగ్రామ్ ఛానల్లో. ఆ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి ఈ టెంప్లెట్ని. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఫిట్ అయిపోతుంది ఇది. అండ్ ఫిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు సింపుల్గా కట్అవుట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్రోమా మీద క్లిక్ చేసుకొని ఈ కలర్ని గ్రీన్ కలర్ మీద సెట్ చేసుకోవాలి. అండ్ స్ట్రెంత్ వచ్చేసి ఇక్కడ మొత్తం 50-60 వరకు చేసుకోవాలి. అండ్ షాడోని రిమూవ్ చేసుకోవాలి, ఇక్కడ 60 వరకు చేసుకోవాలి. రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ మీ ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా. ఎస్, ఇంతవరకు. అండ్ అయితే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. అండ్ ఇప్పుడు దీనికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. దీనికి సాంగ్ వచ్చేసి మీకు నచ్చిన సాంగ్ని పెట్టుకోవచ్చు. సో పర్టికులర్గా నేను ఇచ్చిన సాంగ్ని కాకుండా మీకు నచ్చిన సాంగ్ని ఒక కూల్ రొమాంటిక్ మెలోడీ సాంగ్ని మీరు దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. ఆడియో మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఒక మంచి సాంగ్ని యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోండి. సో మనకు సాంగ్ అనేది దీనికి బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ దెన్ ఇక్కడ పైన మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి రిజల్యూషన్ ఫుల్ హెచ్డీ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రేమ్ రేట్ 50 లేదా 60 సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియోని గ్యాలరీలోకి సింపుల్గా సేవ్ చేసుకోండి.